ఇక ఖైరతాబాద్ మహావినాయకుడి నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్ చెప్పండి, ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర అప్డేట్స్ ఏంటి ఉదయ్? గుడ్ మార్నింగ్ నిఖత్. ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్రకు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఇప్పటికే క్రేన్ పనులు కూడా మొదలుపెట్టారు. మరి కాసేపట్లో కూడా క్రేన్ పనులు కూడా ముగించుకొని శోభయాత్ర కూడా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన ఇప్పటికే పోలీస్ బందోబస్తు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు వేలాది మంది భక్తులు కూడా ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్రను చూసేందుకు కూడా తరలి వస్తున్న నేపథ్యంలో కూడా పోలీస్ అధికారులు కూడా ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు ఈ ఖైరతాబాద్ నుంచి ఏషియన్ థియేటర్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి కూడా ట్యాంక్ బండ్ కూడా చేరుకుంటుంది. ఆ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న క్రేన్ నెంబర్ 4 దగ్గర కూడా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం కూడా కొనసాగుతోందని మనకు తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లో కూడా ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లలో భాగంగా ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు అనేక మంది భక్తులు కూడా ఇక్కడ ఖైరతాబాద్ శోభయాత్రను కూడా చూసేందుకు తరలి వచ్చారు. దాదాపు 69 అడుగుల ఎత్తులో ఉన్న ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్రకు సంబంధించిన పూర్తి అంటే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీస్ అధికారులు ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు వేలాది మంది పోలీసులు కావచ్చు, అటు ఇతర డిస్టిక్ల నుంచి కూడా పోలీసు అధికారులు ఈ ప్రత్యేకమైన బందోబస్తుకు కూడా ఇక్కడ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో కూడా ఇక్కడ శోభయాత్రను ముందుకు కొనసాగుతుంది. ఈ శోభయాత్రకు సంబంధించిన పూర్తి అంటే ఆ వివరాలకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ శోభయాత్రకు సంబంధించి ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఇప్పుడు ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈ శోభయాత్రలో దాదాపు వేలాది మంది సీసీ కెమెరాలు అక్కడక్కడ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు కూడా పోలీసు అధికారులు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, వెల్డింగ్ పనులు కూడా పూర్తయిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, పోలీసు అధికారులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ శోభయాత్ర ఎలా కొనసాగుతుంది, ఎలా ఉండబోతుంది? అందరూ యూనిఫామ్లో ఉన్న పోలీసులు, యూనిఫామ్లో లేని పోలీసులు కలిపి చాలామంది ఉన్నారు. దాదాపుగా ఈరోజు ఒక 2000 నుంచి 3000 మంది పోలీసులు మేము ఇక్కడ చేయడం జరిగింది. అంటే చాలా పెద్ద ఎత్తున నిమజ్జనం జరుగుతుంది కదమ్మా. బడా గణేష్ నిమజ్జనం కాదు, హైదరాబాద్ సిటీ నిమజ్జనం జరుగుతుంది. కాబట్టి అందరం కలిసి దీన్ని చేయడం జరుగుతుంది. హైదరాబాద్ సిటీ పోలీసులు, హైదరాబాద్లో ఈరోజు 8000 మంది పోలీసులు వస్తున్నారు నిమజ్జనం గురించి. దాంట్లో భాగంగానే గణేష్ని యొక్క నిమజ్జనం కూడా జరుగుతుంది. ఇది చెప్పండి, అంటే ఈ శోభయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడ కొనసాగబోతుంది? ఇక్కడ నుంచి ఖైరతాబాద్ నుంచి వినాయక స్థలి గణేష్ యొక్క ఉంది హుస్సేన్ సాగర్లో, అక్కడికి చేరడం జరుగుతుంది. ఎన్టీఆర్ మార్క్. ముఖ్యంగా ఈరోజు వీకెండ్ కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ భక్తులను కంట్రోల్ చేయడంలో కావచ్చు, ఈ పోలీస్ బందోబస్తు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కొనసాగిస్తారు, అక్కడక్కడ ఎలాంటి ఏర్పాటు చేస్తారు? ట్రాఫిక్ డైవర్షన్ ఏమైనా చేశారు? ట్రాఫిక్ వాళ్ళు చెప్తారు. ట్రాఫిక్ డైవర్షన్ ఎందుకంటే ఇంత పెద్ద బడా గణేశుడు రోడ్డు మీద వెళ్తుంటే ఏ ట్రాఫిక్ అడ్డం రాదు కూడా. కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి వెళ్ళి బయలుదేరి మన వాసవి కళ్యాణ మండపం దాటిన తర్వాత రాజధాని నుంచి లెఫ్ట్ అని తీసుకొని అటు నుంచి టెలిఫోన్ భవన్ ముందర నుంచి హోమ్ సైన్స్ కాలేజ్ నుంచి స్ట్రైట్గా సెక్రటరియట్ నుంచి లెఫ్ట్ అని తీసుకొని గణేష్ ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నటువంటి గణేష్ యొక్క నిమజ్జన స్థలికి చేరుకుంటాడు. సార్, ముఖ్యంగా ఈరోజు వచ్చే భక్తులకు మీకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎలాంటి సూచనలు చేస్తారు? అంటే ఈ శోభయాత్రను చూసేందుకు అనేక మంది వస్తుంటారు, పిల్లల్ని తీసుకొని కూడా ఈ శోభయాత్రను ఈరోజు ముఖ్యంగా వీకెండ్ కావడంతో వచ్చే భక్తులకు మీరు ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వబోతారు? అదే చెప్పేది ఏంటంటే చాలా విపరీతమైనటువంటి జనసందోహం ఉంటుంది. కాబట్టి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వారు చిన్న పిల్లల్ని తీసుకుని, మీరు కూడా చూశారు చిన్నపిల్లలు ఎంత ఇబ్బంది పడ్డారు ఇక్కడ జనసందోహంలో. ఇంతకుముందు రెగ్యులర్ దర్శనాల్లో దానికంటే ఎక్కువ ఉంటుంది ఈరోజు. కాబట్టి చిన్నపిల్లలు తీసుకొని రాకూడదు. అదేవిధంగా ఓల్డేజ్ వాళ్ళు కానీ గర్భిణీ స్త్రీలు కానీ రాకుండా ఉన్నట్టయితే బాగుంటుంది. ఎందుకంటే ఆ క్రౌడ్లో ప్రతి ఒక్క వ్యక్తి పైన అటెన్షన్ డ్రా చేయాలంటే సాధ్యం కాని పని, ఇంత వేల మంది లోపల. కాబట్టి అలా రాకుండా ఉండి టీవీలో చూసినట్టయితే తప్పనిసరిగా బాగా జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జరిగేది కాబట్టి ఎప్పుడో ఒకసారి తప్పనిసరిగా గణేష్ నిమజ్జనాన్ని చూడొచ్చు. ఎప్పటివరకు ముగించవచ్చు సార్ ఈ శోభయాత్ర కావచ్చు, ఈ నిమజ్జన కార్యక్రమం ఎప్పటివరకు ముగించవచ్చు? ఏ టైం వరకు? మధ్యాహ్నం 2 గంటల వరకు కంప్లీట్ అయిపోతుంది.
చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుంది. ఈ రోజు వీకెండ్ కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు కాబట్టి వారు తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లలను కూడా తీసుకురాకూడదు. గర్భిణీ స్త్రీలు కూడా ఇక్కడ రాకుండా ఉంటే మాత్రం బెటర్ అని చెప్పేసి పోలీసు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాము. ప్రత్యేక మానిటరింగ్ చేసి కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిఖత్, ఓ టు స్టూడియో. ఓకే రైట్, థ్యాంక్ యూ.